కదండి ఇంట్లో పని చేయడానికి. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫ్రీగా పని మనిషి ఉన్నది ఇంట్లో. వేరే ఇళ్ళలో చూడండి 20,000 10,000 ఇచ్చి పని మనుషులను పెట్టుకుంటున్నారు. అవునా నిజమా? ఈ ఇంట్లో ₹1 జీతం ఉండదు, ఏముండదు. పని చేస్తూనే ఉంటుంది. లేచినప్పటి నుంచి పడుకునేదాకా గిన్నెలు గడువు, బట్టలు ఉతుకు, ఇల్లు తోడు, బాత్రూమ్లు గడువు, వంట చెయ్యి, మళ్ళీ మిమ్మల్ని బాగోగులు చూసుకోవడం, మళ్ళీ ఇదంతా చేసినా కూడా పొద్దున్న నుంచి ఏం చేస్తున్నావు అంటుంది నీ అయ్య. అసలు ఏంటది ఆ చీరలో ఈ బట్టలు ఏంది నెలంతా అయితా ఉంటది, కానీ ఆ బట్టలు మాత్రం తీసి మడత పెట్టాలి, సెల్ఫ్ లో పెట్టాలి అన్న ఇంగిత జ్ఞానం ఉండదు. మీ అయ్యకి ఏముంది, పొద్దున పోతాడు రాత్రి వస్తాడు. ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎట్లా ఇల్లు మేనేజ్ చేస్తున్నా ఏమైనా అర్థమవుతున్నదా మీ అయ్యకి? లేదు. మీరున్నారు ఇద్దరు గాడిద లెక్క పెరిగినారు. అసలు నీకు నీ తమ్ముడికి కొంచెమైనా తెలుగు ఉన్నదా అని అనిపిస్తుంది నాకు. పొద్దున్న లేస్తారు, టిఫిన్లు చేస్తారు, బట్టలు ఆడిసేసి పోతారు, మళ్ళీ కబోర్డ్లు ఎట్లా వస్తున్నాయి ఏంది అని చెప్పేసి కొంచెమైనా ఆలోచన ఉన్నదా నీకు? ఎవరు చేస్తాడు ఇంట్లో పని? మీరు చేస్తున్నారా? లేదు. మమ్మీ నేను చేసుకుంటాను మమ్మీ, నువ్వేం చేయకు. జరుగు నేను చేసుకుంటా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఉన్నాను కదా నేను ఒక్కదాన్ని చేసుకోనికే. మడత పెడతా, సెల్ఫ్ లో పెడతా, బాత్రూమ్లు గడుగుతా, ఇల్లు తుడుస్తా, అన్నీ చేస్తా. నేను ఉన్నదే అందుకా ఇంట్లో, అంతే కదా.